నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశం నిర్వహించారు. నాయుడుపేట డివిజన్లో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా వాకాడు నుండి నాయుడుపేట వైపు వెళ్తున్న ఒక లారీ, వెంకటగిరి నుండి నాయుడుపేట వైపు వస్తున్న మరో లారీ, డక్కిల వైపు నుండి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోలను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరు నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయని, అలాగే వ్యవస్థలను ఇబ్బందికర పరిస్థితులకు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని, అందుకే వీరి మీద కేసులు నమోదు చేసి వారి లైసెన్స్లను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. భద్రతా నియమాలు అందరూ పాటించాలి. పర్టికులర్ గా ఈ పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకెన్ స్టేట్లో నడపడం కానివ్వండి, వేగంగా నడపడం కానీ ఇవన్నీ చాలామంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్ లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాం. అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని, డ్రంకెన్ కండిషన్లో ఎటువంటి వాహనం నడపకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ కరెక్ట్గా కలిగి ఉండాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేరేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్కు చెందిన జనంపల్లి దిలీప్ రెడ్డి, శశికళ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ఉభయదాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవులు సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, శ్రీరామ్ సుధాకర్, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఈరోజు మనకి అందరికి ఇష్టమైన కూరలు వచ్చినాయి. గోంగూర పచ్చడి,
కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల 2 వారాల నుంచి చాలా చక్కగా దాతల దాతృత్వంతో జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు హైదరాబాద్ వాస్తవులైనటువంటి గనుంపల్లె దిలీప్ రెడ్డి గారు, శశికళమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ, వడ్డించిన వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు, ఆ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తూ, ఇప్పుడు మనం ఎంతో సంపాదిస్తాం, ఎంతో ఖర్చు పెడతాం, కానీ గ్రామ దేవత దగ్గర ఖర్చు పెట్టేటువంటి ధనం అది 10 పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇది మటు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందువల్లనంటే దాచిపెట్టింది మంద కాదు, ఇతరులకు ఖర్చు పెట్టిందే మంది. దాచిపెట్టింది అది ఎత్తుపోతాడు. మనం ఖర్చు పెట్టింది మన కళ్ళ ముందు జరుగుతుంటుంది కాబట్టి మనం మొట్టమొదటి మనం పొందాలి ఆనందాన్ని. తీస్తే ఏమైపోతుంది అంటే కాదు, తీస్తేనే మంచి జరుగుతుంది, తీయకపోతే మంచి జరగదు ఎవరికైనా కూడా. ఇది వాస్తవం. అందువల్ల దాతలందరూ కూడా ఈ ఒక్క నిజాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న అన్నంలో ఉన్నంత పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు కాబట్టి. అందువల్ల మళ్ళీ ఇంకోటి కూడా, ఇప్పుడు మన దేవస్థానం చైర్మన్ గారు ఇక్కడ చుట్టూరు ఆడిటోరియం నిర్మించున్నారు. పెళ్ళిళ్ళకి కావచ్చు, బర్త్డేలకు కావచ్చు, నిశ్చితార్థాలకు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని కూడా అదృష్టం కావాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సేవా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీలోని తిమ్మారెడ్డి వాగు గ్రామం 23 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలో ప్రజలు ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భోగి మంటలను వెలిగించి, మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, చిన్న పిల్లలను భోగి పండ్లతో ఆశీర్వదించారు. వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక మహిళలు స్వయం ఉపాధి కింద కోళ్ల పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. ప్రజా దర్బార్ ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా గ్రీవెన్స్ డే ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకున్నారు. మీరందరూ వెనక్కి రావాలన్నా పెద్దనా మేడం మీరు వెనక్కి రండి అన్న, చెప్తా ఉంటే కొద్దిగా వెనక్కి రా. ఎప్పుడు రాలా
తమ్ముడు కన్నా ఎక్కువగా ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కి డోకా లేదు. మనం పనిచేసాం కాబట్టి ఓటాడుతున్నాం, మళ్ళీ ఇల్లు ఇస్తున్నాం. మీ మండలాల్లో మీ ఊరుల్లో మీ గ్రామాలకు వచ్చి ఏఈడీలు వచ్చి మీ దగ్గర ఫోటోలు తీసుకొని వెళ్ళారు. అవన్నీ కూడా శాంక్షన్ ఇస్తున్నాం, ఇల్లు కూడా ఇబ్బందులే. కాబట్టి చెప్పింది చేస్తున్నాం, అర్థం చేసుకోమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరేదో మాకు దేవాలయం కడతా ఉండవు, అవి కట్టలేదు కాదు. మీ ఊర్లో పేదోడికి ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టి దేవుడిని పైన ఆశీర్వదిస్తాడు. అందుకని ఆ దేవాలయం కడతాను, అది చేయలేదు. ఇంకోటి తప్పిన డబ్బులు ఇస్తాను, ఈ లేదు ఈ కాదు. పేదోడు చూసుకొని మీ గ్రామంలో ఎవరన్నా ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు ఇప్పించు మా దగ్గర, అది పుణ్యం మీకు. అవి చేసుకోకుండా దీనివల్ల ఉపయోగం ఉంటుంది, ఇస్తాం దీన్ని కూడా. కానీ ముందు దానిపైన ప్రయారిటీ బేస్ మీద దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కూడా నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు పెళ్లకూరులో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా పార్టీ అధ్యక్షుడు మా కిషోర్ నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళకున్న ఆస్తులు ఈ చిట్టమూరు మనలో ఎవరికి లేవు. మొత్తం ఆస్తులు పోగొట్టుకొని ఈరోజు ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల కోసమే పోగొట్టు, రాజకీయం కోసమే ఆస్తులు పోగొట్టుకుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నాం, మీరేం బాధపడద్దు. గవర్నమెంట్ నుంచి ఏ పథకం వచ్చినా ఖచ్చితంగా న్యాయంగా మీకు అందిస్తాం. దాంట్లో రాజకీయాలు చెయ్యం. అధికారులు కూడా తెలియజేస్తున్నా, పేదవాళ్ళ విషయంలో రాజకీయాలు అవసరం లేదు. ఎవడు పేదవాడు ఉన్నా, ఎవడు ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందాల్సిందే. మా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్పి ఈమంటే మాత్రం వదిలే సమస్య ఒప్పుకొని కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పేదోడికి సహాయం చేయండి. ఎందుకంటే ఈరోజు 45,000 నుంచి మెజార్టీ తగ్గి 21,000 నాకు ఇచ్చారంటే ఎంతమంది మారారో అర్థం చేసుకోండి. కాబట్టి అందరూ ఓట్లేసారు నాకు. కాబట్టి అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు ఆ రోజు పరిస్థితి ఓట్లేస్తారు, కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనం కానీ వాళ్ళ పని కక్ష సాధిస్తే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలా. ఇప్పుడు మా ఫ్లెక్స్లు వేసారు. ఇక్కడ ఫ్లెక్స్లు వేస్తే ఎవరన్నా అమ్మా పొట్టేళ్ళ బలిచ్చి రక్తం తిరగలు చెప్తారమ్మా. పుట్టినరోజు అంటే మీ బిడ్డకి ఏం చేస్తారమ్మా, చిన్న ప్లాస్టిక్ కట్టెతో కోస్తారు. వాళ్ళు ఏం చేశారమ్మా, మంచుకొత్తులు ఎత్తుకొని కోసారమ్మా కేకుని. ఆయన పుట్టినరోజు అప్పుడు, గత ముఖ్యమంత్రి పుట్టినరోజు అప్పుడు మంచుకొత్తుతో కోసి పొట్టేళ్ళు నరికి ఆ రక్తాన్ని ఆడ పెట్టి 2026లో నా కొడుకులారా మిమ్మల్ని రప్పరప్పాడిస్తారంట తెలుగుదేశం వాళ్ళు. ఏమా ఇదే పద్ధతి, ఇదే సాంప్రదాయం, రాజకీయ పార్టీల సాంప్రదాయం ఇదే? అంటే రాజకీయం అంటే రౌడీజమా? చంపేస్తారా, రప్పరప్ప చేస్తారా? ఎంత అన్యాయం చూడండి, అర్థం చేసుకోండి. అలాంటి పార్టీలు వస్తే మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోమని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. పేపర్లో రోజు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్స్ చేయడం, ఆ ఫ్లెక్స్ పుట్టేలు నరకడం, దానికి తిరగం పెట్టడం, కేక్ కోయమంటే ఇంత మీద కత్తులు, మచ్చుకొత్తులు, మనుషులు నరికే కత్తులు అవి తీసుకొని కేక్ కట్ చేసేది. మళ్ళీ ప్రదర్శన డ్యాన్స్ వేస్తా మొత్తం తిరిగేది ఊరంతా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అలాగే చట్ట ప్రకారం కూడా పోలీసు దీనిపైన యాక్షన్ తీసుకుంటా ఉంది. దాంట్లో రెండో మాట లేదు. ఇలాంటి పిచ్చి వ్యవహారాలు చేస్తే చట్టం గమ్ముండే వ్యవహారం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాల్లో ఉన్నారు, మాకు ఈ రోజు జనాలు తీర్పిచ్చారు. ఉంది ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఉండండి. తర్వాత జనాలు లేదు అంటే మీ ఇష్టం. మేము తెలియదే, మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఎప్పుడు కత్తులు ఎత్తుకొని తిరగలేదే ఊరంతా, మేము కత్తులతో కేకులు పోలేదే. చేశాం మేమన్నా? చేయం. తెలుగుదేశం పార్టీ చేయం. ఎందుకంటే మా నాయకుడు క్రమశిక్షణ నాయకుడు. అవసరమైతే ఆయన మా పైన కేసులు పెడతాడు. అటువంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అలాంటి పని చేస్తే మీరు వాళ్ళని కార్యకర్తలను ఖండించాలా. ఖండించకుండా వాళ్ళని ప్రోత్సహించి జైలుకు పోయిన పరామర్శిస్తుంటే ఇంకేం భయపడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి ఆటలాడితే తాట తీస్తామని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. మీరు మా పార్టీ వాళ్ళపై కానీ సాధారణ ప్రజల మీద కానీ మీ ఇష్ట ప్రకారం ఇలాంటి మాటలు మాట్లాడి కత్తులు గిత్తులు చూపిస్తే మాత్రం మీ తాట ఖచ్చితంగా తీస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఎన్నో దళిత బహుజన ఉద్యమాలకు గొంతుకై నిలిచి దళిత బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి బహుజన ఐక్యవేదిక ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ పుట్టినరోజు వేడుకలు కోటపట్టణంలో ఘనంగా జరిగాయి. బహుజన ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా బహుజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మీజూరు మల్లి, పాలమల్లి, పనబాక హేమంత్, మీదూటి శ్రీను, దాసరి అశోక్ కాంబ్లే, నవకోటి బాబురావు, దార్ల ఏడుకొండలు, భూపతి సాయి, కైలాసం శంకరయ్య, మీజూరు మురళి, కుదురు కోటి, పాకం చెన్నకేశవ, కట్టా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday, hello brother. మనం చిన్నప్పటి నుంచి ఇదిగో ఇరుగు కడదాల కానీ నేను నీకు తెచ్చేసి నేను అర్థం చేస్తాను. ఏమని చెప్పారు అన్నమాట నువ్వు? నా రక్త బంధువులు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, నేను 18వ సంవత్సరంలోనే అంబేద్కర్ రిజర్వ్కి వచ్చాను. నేను అంబేద్కర్ రిజర్వ్కి రాకపోతే నేను అడ్రస్ లేని వ్యక్తిని. ఈరోజు ఇంతమంది బంధువులు అయ్యారు నాకు. వాళ్ళకి మేము బంధువులు అయ్యాము, వాళ్ళు మన బంధువులు అయ్యారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ మనవాళ్ళు ఉన్నారని ఎదుర్కొని మరి ఎక్కడ ఏ సమస్య జరిగినా మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మన జాతిని ఏకం చేసుకొని మనం ఈరోజు మాట్లాడగలుగుతా ఉన్నాం. అంటే ఆ ధైర్యాన్ని ఈరోజు మనకు అంబేద్కర్ లో వచ్చింది. లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు ఒకరికొకరు తెలియదు, ఎవరో మనం. మరి ఇంత అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం చనిపోయినంత వరకు రుణపడి ఉండాలని తెలియజేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు 2 జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలో కోటే హైలైట్ గా ఉంది. ఏ ఉద్యోగం చేసినా ఏ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు అయినా సరే, లేదా దళిత సంఘాలైనా సరే, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అయినా, ఏడీపీఎస్ అయినా, ఏఎస్పీఎస్ అయినా, జేఏసీ అయినా సరే కోటే హైలైట్. కారణం మనందరం ఒక రక్త బంధువులుగా ఐకమత్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ పేరు మనకు రాష్ట్ర స్థాయిలో వచ్చింది. ఇది మనకు గుర్తారు కాదా? ఎక్కడెక్కడో కూడా కోటని మాట్లాడుకుంటూనే ఉన్నారు. కోటలో ఉన్న టీము ఎక్కడా లేదు. దీనికి కారణం మేమున్న ఐక్యత, మేమున్న మా క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా మేము బహిరంగ సభలోనే చెప్పాము. కాబట్టి మేమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని ఆపం. నేను నా జీవితం ఉన్నంతకాలం అంబేద్కరిజంలోనే ఉంటా, అంబేద్కరిజంలోనే జీవిస్తా, అంబేద్కరిజంలోనే మరణిస్తానని తెలియజేస్తూ మరోసారి అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన పెట్టిన నీరు జనాన్ని పట్టుకొని అడుగు సాగించిన తర్వాత ఎవరో ఒక ఎదవులు పక్కలాడుతున్నారనో, ఎవరో విమర్శలు చేస్తారని చెప్పేసి మాత్రం వెనక్కి దగ్గరికి ఉండదు. ఒకటే, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము పోరాటాలు చేస్తాం, ప్రజలకు అండగా అని చెప్పి తెలియపరుస్తున్నాం. కొంతమంది చాలా మంది వ్యక్తులు ఏంటంటే ఆధిపత్య పోరాడేది వాళ్ళ మనసులో నాటుకుంటున్నారు. ఒకటే, ఎందుకంటే ఆధిపత్య పోరు నాయకత్వాన్ని ఒకసారి కాదు, నాయకత్వాలు కాదు, అతను చేసే పనులు, అతను చేసే కార్యక్రమాలే నాయకత్వాన్ని ప్రజలిస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ మనసును మార్చుకొని ఇప్పుడు ఏదైతే రాజ్యాంగపరమైన పనిస్తుంది బహుజన మద్దతు ఇస్తూ మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు మన పనబాక హేమంత్ని మాట్లాడదు. మా అన్న మీజూరు మాధవ్ జన్మదినాన్ని ప్రశ్నించుకొని మన బహుజన ఐక్యవేదిక కార్యాలయంలో ఈరోజు
జన్మదిన వేడుకలు మన దళిత బహుజన నాయకుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం, సంతోషదాయకం. మా అన్న మాధవ్ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగి అంబేద్కర్ బోధించిన జ్ఞానాన్ని తన మనసులో నింపుకొని చిన్నతనం నుండి బహుజన దళిత ఉద్యమ బాట పోరుపడ పట్టారు. ఆనాడు దళిత మహాసభ, ఏడీపీఎస్, ఏఎస్పీఎస్, బహుజన సమాజ పార్టీలో కీలక పాత్ర పోషించి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం అహర్నిశలు పోరాటం చేశారు. ఆ ప్రాంతంలో భూ పోరాటాలు చేసి ఎంతో మంది పేదలకి భూములు అందించిన ఘనత మా సోదరుడు ఉంది. ఈ విధంగా ఉద్యమాలు చేపడుతూ తను తన కుటుంబాన్ని, తన బిడ్డలను అందరూ కూడా ఉన్నత స్థాయిలో చదివిస్తూ అతను దళిత బహుజనుల కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలపై మాట్లాడటం, ఉద్యమాలు చేయటం ఆయన పరిపాటిగా మార్చుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా విజ్ఞానదాయకంగా తయారు చేసి ప్రదర్శించాలన్నారు. పోలీసు, సాయుధ దళాలు, ఎన్సీసీ సంయుక్తంగా కవాతు ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. Especially on the 26th of January at 8 o'clock in the morning, all the district magistrates along with their staff will have to attend. Everyone should participate in this program until the end of the program. Similarly, you should also plan from now on about the preparations related to what we are doing now in relation to your department and make a plan so that it can be done smoothly without any mistakes and problems. Let us tell you about the programs you have, be it stocks, secretaries, cultural land, or other activities by department. One by one, departments will tell you about your schemes. What are your department activities? All of them in the form of notes to the CPO in advance, that is, by 20 o'clock, and if you submit them, our district report will be prepared as a summary. Otherwise, if we have any freedom fighters, we will have to take them here as well. Identify at once. If we bring 3 or 4 members, we will have a chance to get them. We should inform them in advance. Some people are not local. If something like this happens, they will be Telugu. If it is in advance, there will be some people who will come, identify at once and communicate with them and see what they do. If you go for electricity, that is, take it without dust, then how will you put it there? You should look at it in the industry above to do any private. Treatment, doctors. Snacks, drinking water. And even make seconds in a way that means putting together suggestions, put together a center, put together your primary sectors, whatever they are. Put together your related sectors. If they are agriculture allied, put them together. Since industries have been put in, it is related to more cells. We are going to get 1 cell there. That is, it was announced as an industrial park. We have to fight with that in mind. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.